హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఏవైతే చేస్తారో అవి ఫలించవు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇక దీర్ఘకాలిక రుణభారం అధికమవుతుంది. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశాలైతే అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి వారికి రోజు మొండితనం వలన చాలా నష్టాలు అనేవి ఎదురవుతాయి. పెద్దల సలహాలు పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. వారిని సలహాలు పాటించడమే కాకుండా గౌరవించడం కూడా మీకు మేలు. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయవద్దు. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సోదరులతో మీరు కాస్త రాజీ కుదుర్చుకునే ప్రయత్నమైతే చేయండి. స్నేహితుల చేతిలో మోసపోయే అవకాశం ఉన్నందున ఈరోజు వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబంలో చికాకులు మిమ్మల్ని వేధిస్తాయి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. అలాగే విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. కాబట్టి అందరూ కాస్త జాగ్రత్తగా ఈరోజు గడపడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు అనేక రకాల అవమానాలను, అలాగే నష్టాలను, మోసాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ వివాహ ప్రయత్నాలలో కూడా కొన్ని లోటుపాట్ల వల్ల మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. ఇక ప్రయాణాలలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు ప్రయాణాలలో వాహన ప్రమాదాలు జరిగే విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సాధిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త వివాదాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పనిభారం అనేది పెరుగుతుంది. అలాగే ఉన్నతాధికారుల నుండి కొంత ఒత్తిడిని అయితే ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు కొన్ని అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఎంచుకోండి. అలాగే మహిళలకి కుటుంబ సమస్యలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు రాహుగ్రహానికి, శనిగ్రహానికి జపాలు చేయించుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.